38 దాటిన వాళ్ళలో ఇంకా ఎక్కువ ఎగ్స్ కావాలి, ఇంకా ఎక్కువ సైకిల్స్, ఈ స్టిమ్యులేషన్ సైకిల్స్ చేసుకుంటే మంచిదని చెప్తారు. బికాస్ ఎగ్ క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఈ ప్రాసెస్లో 10 నుంచి 12 రోజుల పాటు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తారు, స్కానింగ్ చేస్తారు, తర్వాత కరెక్ట్ సైజ్ వచ్చినప్పుడు ఎగ్స్ని బయటికి తీస్తారు. అండ్ మీరు నెక్స్ట్ డే నుంచే మామూలు యాక్టివిటీస్ చేసుకోవచ్చు. చాలా మంది ఉద్యోగాలకు కూడా వెళ్ళిపోతారు. సో సేఫేనా? చాలా రీసెర్చ్ ఉంది, చాలా పేపర్స్ ఉన్నాయి, చాలా డేటా ఉంది ప్రపంచంలో అంతా. ఈ ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ వల్ల పిల్లల్లో బర్త్ డిఫెక్ట్స్ కానీ, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కానీ, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అవ్వవు అని. ఈ పిల్లలు ఎవరైతే ఫ్రోజన్ ఎగ్స్ నుంచి పుడతారో నార్మల్ బేబీస్ లానే ఉంటారు, లేదా ఐవీఎఫ్ బేబీస్ లాగా ఉంటారు. నెక్స్ట్ కామన్ క్వశ్చన్ ఏంటి? ఎన్ని రోజుల పాటు స్టోర్ చేయొచ్చు? టెక్నికల్గా ఏంటంటే ఈ ఎగ్స్ ఎన్నో ఏళ్ళు పెట్టచ్చండి, ఎన్నో డికేడ్స్. అసలు ఏ క్వాలిటీ లేదా క్వాంటిటీ అనేది చెడిపోదు, బికాస్ విట్రిఫికేషన్ చాలా మంచి ప్రాసెస్ ఇప్పుడు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ గ్యారంటీ కాదు. ఇది ఫ్రీజ్ చేసుకున్నారు ఇంకా అయిపోయింది, దీనివల్ల పిల్లలు పుట్టేస్తారనే అష్యూరెన్స్ లేదు. కాకపోతే ఒక ఇన్సూరెన్స్ లాంటిది. మీరు అవసరం పడకూడదని కోరుకుంటారు, కానీ ఉంటే మటుకు ఒక భరోసా ఉంటుంది, ఒక సెక్యూరిటీ ఉంటుంది.